నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? రే, పొద్దునేదో కోపంలో ఓ మాట అన్నాను, దాన్ని నువ్వు ఇంకా గుర్తు చేసుకుంటున్నావా? నువ్వు అసలే భోజనం కూడా చేయలేదు కదా. నువ్వు తినుకుంటే నేను కూడా తినను. పద వెళ్దాం. అవసరం లేదని చెప్పాను కదా, మీరు వెళ్ళండి సార్. మీరంటే బొబ్బిలి వంశానికి వారసులు. రేపు ధర్మపీఠం మీద కూర్చొని అందరికీ తీర్పులు చెప్తుంటారు. మీ మాట శాసనాల్లో సాగుతుంది. మీరు మా మాట ఎందుకు వింటారు? మీరెళ్ళండి, మీరైతే వెళ్ళండి. ఎందుకు బావ అంతలా బ్రతిమలాడతావు? నీ తప్పు లేకపోయినా నువ్వు తన దగ్గరకు వచ్చావు కదా, అందుకే చూడు ఎలా మాట్లాడుతున్నాడో. ఒంటరిగా ఉంటానంటున్నాడు కదా, వదిలే. ఏం మాట్లాడుతున్నావు కుముదా? వాణ్ణి నేను వదిలేయడం ఏంటి? తప్పు పని తను చేస్తే సారీ నువ్వు చెప్పడం ఏంటి బావా? సరే, అయినా తను సర్దుకున్నాడా? లేదు కదా. నిన్నే అన్ని మాటలు అంటూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే వదిలేయమంటున్నాను. మాట చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించి చెప్పాలి కదా. నా తమ్ముడంటే నాకు ప్రాణం. వాడి గురించి ఎవరు ఒక్క మాట అన్నా కూడా నేను తట్టుకోలేను. అలాగే వాడు నాతో మాట్లాడను అంటే నేను భరించలేను. మీ అభిమానానికి థ్యాంక్స్. ఇక్కడ వెళ్ళొచ్చు. రే, ఉదయం ఏదో చిరాకులో నిన్న అలా అన్నానురా. అది కాక నా డ్రీమ్ గర్ల్ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. తను కనిపించేంతవరకు ఆ పెయింటింగ్ నేను చూస్తూ ఉండేవాడిని. అలాంటి ఆ పెయింటింగ్ని జానకి చింపేసింది. అందుకేరా నాకు కోపం వచ్చింది. తను సపోర్ట్ చేస్తుంటే అరే ఆ కోపంలో నిన్నో మాట అన్నాను. రే, ఇప్పుడు నేను నీకు సారీ చెప్తున్నాను కదా, ప్లీజ్ ఈ గొడవ ఇక్కడితో వదిలేరా. ఆ పని జానకి చేయలేదని నేను నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా నువ్వు జానకి గురించి అంటే నేను మాత్రం ఊరుకోను. చూసావా బావా, నీకన్నా మన ఇంట్లో మనుషుల కన్నా ఆ జానికే ఎక్కువైపోయింది. నువ్వు తన్నంటే అభిబావకి కోపం వస్తుంది. కుముదా, వాడు చెప్పింది నిజమేనేమో. మేబీ నేనే పొరపాటు పడ్డానేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? వాడు ఇన్నిసార్లు ఇంత గట్టిగా చెప్తున్నాడంటే మేబీ జానకి గురించి నేనే తప్పుగా అనుకున్నానేమో. అది కూడా అయ్యుండొచ్చు కదా. ఏంటి బావా, తనకి తప్ప అవసరం ఎవరికుందని నిన్నే కదా మనం అనుకున్నాం. మరి ఇప్పుడేంటి మాట మారుస్తున్నావు? చూడు కుముదా, వీడెప్పుడు నాతో ఇంత గొడవ పడలేదు. నాతో మాట్లాడకుండా ఇంతసేపు ఉండలేదు. ఇప్పుడు వీడిలా మాట్లాడకుండా ఉన్నాడు అంటే మేబీ నేనే రాంగ్గా ఆలోచిస్తున్నానేమో అనిపిస్తుంది. నీ తమ్ముడి సెంటిమెంట్ని పక్కన పెట్టి జానికి బుద్ధేంటో ఆలోచించు, అప్పుడు నీకే అర్థమవుతుంది. కుముదా, నేను నీకు ఆల్రెడీ చెప్పాను వాడి గురించి తప్పుగా మాట్లాడొద్దని. వాడేంటో నాకు బాగా తెలుసు. చూడు కుముదా, వాడిని వదిలి ఉండటానికి కానీ వాడి కోపం వచ్చిందని నేను వాడి మీద కోపం పెంచుకోవడం కానీ జరగదు. ఓకేనా? సారీ రాబీ, నేనే నిన్ను అర్థం చేసుకోలేదు. ఇంకా నువ్వు మాట్లాడను అంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. చిన్నోడి కోసం నిలబడతావే అన్నా అంటేనే ఉన్నానంటూనే. నేను కూడా నేను గట్టిగానే తిట్టాను రా, ఐమ్ సారీ. కానీ జానకి చేసిందని ఏ ఆధారం లేకుండా నువ్వు అనేసరికి నాకు కోపం వచ్చింది. రేయ్, పర్లేదురా. అయినా అన్నదెవరు? నా తమ్ముడే కదా.